ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏ సర్వే రిపోర్ట్ తీసుకున్నా ఏమున్నది గర్వకారణం? అన్ని సర్వేలు చెబుతున్న సత్యం ఒక్కటే, కూటమి పాలన అట్టర్ ఫ్లాప్ అని ఘోషిస్తున్నాయట. సర్వేల రిపోర్ట్లన్నీ చంద్రబాబు అండ్ కోకి చెమటలు పట్టిస్తున్నాయనే చర్చ కూటమి వర్గాల్లో జోరుగా జరుగుతోందట. ఎమ్మెల్యేలే కాదు, మంత్రుల పనితీరు కూడా అత్యంత పేలవంగా అధ్వానంగా ఉందని రిపోర్ట్లు చెబుతున్నాయట. పలు నియోజకవర్గాల్లో ప్రజలు బూతులు తిట్టినట్లుగా సర్వేల్లో తేలినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వంలో 25 మంది మంత్రులుంటే వారిలో 13 మంది మంత్రుల పనితీరు అత్యంత పేలవంగా ఉందట. మిగతా మంత్రుల సమర్థత కూడా అంతంత మాత్రమేనట. ఈ విషయం వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పడం కాదు, స్వయంగా సీఎం చంద్రబాబు చేయించుకున్న సర్వేల్లోనే బయటపడిందట. ఇదే ఇప్పుడు చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాదిలోగానే మంత్రుల పనితీరు అత్యంత పేలవంగా ఉండటం రాష్ట్ర పాలన చరిత్రలో ఇదే మొదటిసారి అని టీడీపీ సీనియర్ నేతలు సైతం చర్చించుకుంటున్నట్టు సమాచారం. కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన ప్రతిసారి కొంతమంది మంత్రులను టార్గెట్ గా చేసుకుని చంద్రబాబు వ్యాఖ్యలు చేయటం, వారు తమ తీరును మార్చుకోవాలని హెచ్చరించడం, ఆ మేరకు ఎల్లో మీడియాలో ఘనంగా ప్రచారం చేసుకోవడం జరుగుతోంది. మంత్రులు కాదు, ముందుగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తమ పనితీరును మార్చుకోవాలని కూటమి సీనియర్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారట. సర్వేలు కూడా అదే విషయాన్ని పరోక్షంగా చెబుతున్నాయట. కూటమి పాలన ఏడాదైన సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం పలు సర్వేలు జరిగాయట. ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల పని విధానం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం జరిగిందట. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కాకుండా ప్రైవేటు సంస్థలు కూడా ఈ సర్వేలను చేశాయని సమాచారం. ఈ సర్వేల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని, పలువురు మంత్రుల పనితీరు అధ్వానంగా ఉన్నట్టుగా తేలిందని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు సీఎంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో మొత్తం 25 మంది మంత్రులున్నారు. వీరిలో టీడీపీ నుంచి 21 మంది, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 మంత్రులుగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో టీడీపీకి చెందిన 10 మంది, జనసేనకు చెందిన 2, బీజేపీ నుంచి ఉన్న ఆ ఒక్క మంత్రి పనితీరు అధ్వానంగా ఉందని ప్రజలు అభిప్రాయపడ్డట్టు సమాచారం. అంటే మొత్తం 25 మంది మంత్రుల్లో 13 మంది ఒక్క ఏడాదిలోనే ఫెయిల్ అయ్యారనేది చంద్రబాబు చేయించుకున్న సర్వేల సారాంశమని సమాచారం. మిగతా 12 మంది మంత్రులు ఏమైనా గొప్పగా పనిచేశారా అంటే అదేమీ లేదని, వారి పెర్ఫార్మెన్సు అంతంత మాత్రమేనని, వారు కూడా డేంజర్ లైన్ కు దగ్గరలోనే ఉన్నట్టు సర్వేల్లో తేలిందట. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పనితీరు అంతంత మాత్రమేనని ఆయా సర్వేలు స్పష్టం చేశాయట. సర్వేల వివరాలను చూస్తే టీడీపీ నుంచి మంత్రులుగా ఉన్న కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, ఫరూక్, పార్థసారథి, గుమ్మడి సంధ్యారాణి, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, రాంప్రసాద్ రెడ్డితో పాటు సవిత పనితీరు అధ్వానంగా ఉందని తేలిందట. జనసేన నుండి 3 మంత్రులు ఉంటే వాళ్లలో నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పనితీరు బాగాలేదని ప్రజలు స్పందించారట. ఇక పవన్ కళ్యాణ్ పనితీరు కూడా ఏమాత్రమూ ఆశాజనకంగా లేదని ప్రజలు అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఇక బీజేపీ నుంచి ఉన్న ఏకైక మంత్రి సత్యకుమార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు దాదాపుగా అన్ని సర్వేల్లో తేలిందట. ఆయన పని విధానం ప్రజలకే కాదు, ఆఖరికి ఏపీ కాషాయ పార్టీ నేతలకి కూడా రుచించడం లేదని సర్వేల్లో స్పష్టమైందట. కూటమి పాలన ప్రారంభమైన తర్వాత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతల్లో పలువురు పరిపాలనపై దృష్టి పెట్టకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు సర్వేలు స్పష్టం చేశాయట. కూటమి ప్రజాప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండడం ఎప్పుడో మానేశారట. ప్రతి పనికి డబ్బులు దండుకుంటున్నారని, ఎమ్మెల్యేలే కాదు మంత్రులు కూడా తమ స్థాయిలో ఊడ్చేస్తున్నారని కూటమి వర్గాల్లోనే చర్చ జరుగుతోందట. కొంతమంది మంత్రులైతే కూటమి నేతల దగ్గర కూడా వసూలు చేస్తున్నారట. వారు వీరు అనకుండా అందరినీ పీల్చి పిప్పి చేస్తున్నారనేది సర్వేల సారాంశమట. ఒకటి అలా తప్పిస్తే కూటమి నేతలు ప్రచారం చేసిన మేనిఫెస్టో హామీలు అమలుకు నోచుకోలేదు. సూపర్ 6 పేరుతో సూపర్ చీటింగ్ చేశారనే విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు గ్రహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలుంటే వాటిని ఏమాత్రమూ పట్టించుకొని సీఎం చంద్రబాబు తన ఫోకస్ అంతా అమరావతి మీద పెట్టడం, అందుకోసం అందిన కాడికి అప్పులు చేయటం, ఇతర రంగాలకు కేటాయించిన డబ్బులను కూడా దారి మళ్లించడంతో పాలన ఘోరాతి ఘోరంగా తయారైందని ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. అమరావతి నిర్మాణం పేరుతో తీసుకున్న భూములను ఇష్టానుసారంగా తమకు నచ్చిన వారికి కట్టబెడుతుండటాన్ని రాజధాని ప్రాంత రైతులు ఆమోదించడం లేదు. దానికి తోడు మరలా భూసేకరణ అంటూ కూటమి ప్రభుత్వం ప్రకటనలు చేస్తుండటంతో ఇప్పటికే భూములిచ్చిన రైతులు బాబు సర్కార్పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
చాలా గ్రామాల్లో రైతులు భూములు ఇచ్చేది లేదని అధికారులకు తెగేసి చెబుతున్నారు. మద్యం మాఫియా ఆగడాలు అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయి. ఇసుక దందాలు, మైనింగ్ అక్రమ తవ్వకాలు, సెటిల్మెంట్స్, రియల్ ఎస్టేట్ మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రం అరాచకాంధ్రప్రదేశ్గా తయారైంది. శాంతి భద్రతల గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే చాలు కేసులు పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను, సానుభూతి పరులను టార్గెట్ గా చేసుకుని కొనసాగిస్తూ ఉన్న రెడ్ బుక్ తాలూకా రాజకీయ కక్ష సాధింపులు ఆకాశమే హద్దుగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయట. మొదటి ఏడాదే దారుణంగా ఉంటే ఇక మిగతా 4 సంవత్సరాల్లో పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా, మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.